తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేవంత్ కేబినెట్ విస్తరణలో రెడ్లకు నో ఛాన్స్. రెడ్డి నేతల భారీ ఆశలపై నీళ్లు చెల్లింది హైకమాండ్. మంత్రి పదవి కోసం రెడ్డి నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. మంత్రి కుర్చీపై కర్చీఫ్ వేశారు నలుగురు నేతలు. అయితే వచ్చే విస్తరణపైనే ఇకపై రెడ్డి సామాజిక వర్గం నేతల ఆశలు ఉండబోతున్నాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణ నుండి ఈసారి రెడ్డిస్ అవుట్. రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలను ఊరించి ఉసూరుమనిపించింది మంత్రివర్గ విస్తరణ. అసలు రెడ్డి ఎమ్మెల్యేల పేర్లను హైకమాండ్ పరిగణలోకి తీసుకుందా లేదా? ఒకవేళ తీసుకుంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళకు బర్త్ ఎందుకు చేజారింది? ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఇవాళ్లే ఎదురవుతుందనుకుంటే ఆఖరికి నిరాశే మిగిలింది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే 3 బెర్తుల్లో ఒక్కటి కూడా దక్కకపోవడంతో వాళ్ల ఆశలపై నీళ్లు చెల్లినట్టయింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు ఈసారి రేవంత్ కేబినెట్ విస్తరణపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మినిస్టర్ కుర్చీపై పలువురు నేతలు కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. పాత హామీలు, వాగ్దానాలు, సీనియారిటీ లెక్కలు ఇలా ఏదో ఒక పేరుతో ఆశల పల్లకిలో విహరించారు రెడ్డి సామాజిక వర్గ నేతలు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మినిస్టర్ బెర్త్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. వీళ్లలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. సీన్ కట్ చేస్తే ఈసారి రెడ్లకు నో ఛాన్స్ అంటూ చెప్పేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో మినిస్టర్ సీట్ ఖాయమంటూ స్వీట్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్న రెడ్డి సామాజిక వర్గం నేతలు ఉసూరుమంటున్నారు. కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు మొండి చేయి చూపించింది? ఒక్కళ్లకు కూడా ఎందుకు బెర్త్ దక్కలేదు? అధిష్టానం వేసుకున్న లెక్కలేంటి? అసలు హైకమాండ్ మధ్యలో ఏముంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గ నేతలను వేధిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ హైకమాండ్ 4 పాయింట్ ఫార్ములాను దృష్టిలో ఉంచుకునే రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి ఛాన్స్ కల్పించలేదంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే కేబినెట్ లో రెడ్లకు తగిన ప్రాధాన్యత ఉంది. ఇక రేసులో పోటీ పడ్డ నేతల్లో కూడా రెడ్డి వర్గీయులే ఎక్కువగా ఉన్నారు. ఇక మూడో కారణం, ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రుల్లో ఎవరిని తప్పించే పరిస్థితి లేదు. దీంతో కొత్త వాళ్లను అకామిడేట్ చేసే పరిస్థితి కూడా లేదు. రేవంత్ కేబినెట్ లో ఇంకో 3 ఖాళీలు ఉన్నాయి. వాటిని చూపించి సర్ది చెబుతారా? భవిష్యత్ విస్తరణలో విస్తరివేసి వడ్డిస్తామని చెప్పి నేతల అసంతృప్తిని చల్లారుస్తారా? మరి హైకమాండ్ ఫార్ములాకు ఆశావహులు చల్లబడతారా లేదా అనేదే చూడాలి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.